ఇటీవల నేను నిర్వహించిన ఒక లైవ్ షోలో యూట్యూబ్ కాంటెంట్ మానిటైజేషన్ గురించి ప్రస్తావన వచ్చింది. అంటే ప్రశ్న అది H1Bలో ఉన్న వాళ్ళు యూట్యూబ్ కాంటెంట్ పెడుతూ దాన్ని మానిటైజ్ చేస్తే దాన్ని USCIS మానిటర్ చేస్తుందా అన్న ప్రశ్న. దానికి సంబంధించి నేను సమాధానం చెప్తూ ఐ సెట్ సమ్ ఆఫ్ మై ఓన్ ప్రిఫరెన్సెస్. నేను ఎలా చేస్తానో నా ఆలోచన విధానం ఏంటని కొంచెం చెప్పాను. అంటే చాలా క్లుప్తంగా చెప్పాను. ఆ తర్వాత జరిగిన కొన్ని సంభాషణలు ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే లాంగ్ టైమ్ ఫ్రెండ్, లేకపోతే నా షో రెగ్యులర్గా వినే వాళ్ళతో జరిగిన కాన్వర్జేషన్ కావచ్చు, మరికొన్ని విషయాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నానండి. దెర్ ఈస్ అ లాట్. సో నేను కొంచెం వేదాంత ధోరణిలో మాట్లాడతాను. ఐ హోప్ దట్ ఈజ్ ఓకే. పాత సంస్కృత సామెత ఒకటి ఉంది, దాన్ని ఇంగ్లీష్లోనే ఫస్ట్ టైం విన్నాను, సో ఇంగ్లీష్లోనే చెప్తాను. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ అ ఫూల్ షన్ హిమ్. వాడికి ఏది తెలియదని వాడికి తెలీదు, వాడు ఒక ఫూల్, వాడిని వదిలేసేయండి, ఆ జోలికి వెళ్ళకండి. రెండవది, హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ ఎ చైల్డ్, టీచ్ హిమ్. అతను పసిపిల్లవాడు లాంటి వాడు, అతనికి నేర్పండి. మూడవది, హీ హూ నోస్ అండ్ నోస్ నాట్ దట్ హీ నోస్. అతనికి తెలుసు కానీ తనకు తెలుసు అని అతనికి తెలీదు, హీఈస్ అస్లీప్, అవేక్ హిమ్. అతను నిద్రపోతున్నాడు, లేపండి. లాస్ట్ కేటగిరీకి వచ్చేసి, హీ హూ నోస్ అండ్ నోస్ దట్ హీ నోస్ ఈజ్ వైజ్, ఫాలో హిమ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను పొలిటికల్ లేబుల్స్ గురించి, లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అనేది అవి ఒక సిద్ధాంతమైన ఒక లేబుల్. పలానా వ్యక్తి లెఫ్ట్, పలానా వ్యక్తి రైట్ అనే విషయం నేను తీవ్రంగా ఖండిస్తాను, అలాంటి లేబుల్స్ వేయటానికి. ఎవరన్నా నన్ను నువ్వు లెఫ్టా రైటా అని అడిగితే ఏ విషయం మీద అన్న ప్రశ్న అడుగుతాను. ఇది కూడా అంతే. ఈ ఈ సంస్కృత సామెత చెప్పానే, అది కూడా ఏ విషయం గురించి. ఇప్పుడు నాకు ఒక విషయంలో పరిజ్ఞానం ఉంటే ఇంకొక విషయంలో పరిజ్ఞానం ఉండకపోవచ్చు కదా. సో యూ కెన్ టేక్ దాట్ యాజ్ ఎ లిట్మస్ టెస్ట్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. ఈ విషయంలో ఇతనికి తెలుసు, ఆ విషయంలో అతనికి తెలియదు. సో అలా అనుకోండి. వేదాంత ధోరణి అన్నాను కదా, ఇలాగే ఉంటుంది వేదాంత ధోరణిలో మాట్లాడితే. సో దీనికి యూట్యూబ్ కాంటెంట్కి ఏంటి సంబంధం అనేది, ఐ వుడ్ లైక్ టు సే ఐ ఆమ్ ఏ పయనీర్ ఇన్ ఇది సోషల్ మీడియా కాంటెంట్. అప్పుడు సోషల్ మీడియా అని పెట్టలేదు, కానీ తర్వాత ఎప్పుడో నేను యుఎస్ ట్రేడ్ మార్క్ దానికి నేను తరంగా స్టార్ట్ చేసిన రోజుల్లో సోషలైజ్ అని ఒక ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేశాను. అది వాళ్ళు నాకు ఏదో ప్రశ్నలు అడిగినట్టున్నారు. ఐ నెవర్ ఫాలోడ్ అప్ విత్ ఇట్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ గాట్ ద ట్రేడ్ మార్క్ అర్ నాట్. ఐ థింక్ ఐ గాట్ ద ట్రేడ్ మార్క్, ఎందుకంటే టెక్స్ట్లు వస్తూ ఉంటాయి, నువ్వు వాడుతున్నావా, వాడకపోతే మేము వాడతాం అంటూ వస్తుంది, సోషలైజ్. సో దిస్ వాజ్ ఇన్ 2012 నేను రిజిస్టర్ చేసింది. మై పాయింట్ ఈజ్, ఐ హ్యాడ్ ఎ విజన్. నేను 2007లో మోహన్ మురళి గానలహరి మొదలుపెట్టినప్పుడు ఐ హ్యాడ్ ఎ విజన్. మా సర్వర్ స్టార్టప్ చేసిన ఆయన, అప్పుడు స్ట్రీమింగ్ సర్వర్ మనకు మనం పెట్టుకోవాలి, ఇప్పుడు అంతా ఫ్రీగా ఉన్నాయి. అప్పుడు రేడియో, దెర్ వాజ్ నో వీడియో ఎట్ దట్ టైమ్. రిమెంబర్ 2007 ఫిబ్రవరి, ఐఫోన్ ఇంకా రాలేదు. బ్లాక్బెర్రీలో కొంచెం డేటా కాంటెంట్ ఉండేది, మిగతా ఫోన్లో డేటా కాంటెంట్ లేదు. ఫోన్లు తీసి సేవ్ చేసుకోవడమే, ఫోన్లో మాట్లాడతాం అంతవరకు. దెర్ వాజ్ నో స్ట్రీమింగ్ అవైలబుల్ త్రూ ఫోన్స్ ఎట్ దట్ టైమ్. నేను 2006లో మొట్టమొదటి రేడియో స్థాపించినప్పుడు 5 కాంటినెంట్లలో 5 టైం జోన్లకి ఇది పలానా టైంలో ఈ ప్లే లిస్ట్ రావాలి అలా మొదలుపెట్టి, తర్వాత సింగర్ ఉషా గారితో కొన్ని కార్యక్రమాలు చేయించి, ఆ తర్వాత నేనే చేయడం మొదలుపెట్టాను మోహన్ మురళి గానలహరి. ఇది ఫిబ్రవరి 10, 2007 సంవత్సరం. ఆ టైంలో, ఆ టైం ఫ్రేమ్లో, మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ టైం ఫ్రేమ్లో హ్యాడ్ ఎ కాన్వర్జేషన్ విత్ ద గాయ్ హూ సెటప్, మై ఫ్రెండ్ విషి గారు. మనం ఇది ఎలా తీసుకురావాలంటే ఈ రేడియోని థ్యాంక్స్ గివింగ్ టైంలో, అమెరికాలో ఉంటున్న వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ టైంలో, లెట్స్ సే సంబడి ఈజ్ డ్రైవింగ్ ఫ్రమ్ వాషింగ్టన్ DC టు బాస్టన్ ఫర్ ఇది ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో కలవటానికి, దే షుడ్ బి ఏబుల్ టు. అప్పుడు ఎవరో లైవ్ షోలు నిర్వహిస్తుంటారు మన రేడియోలో. ఈ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు, దే షుడ్ బి ఏబుల్ టు కాల్ దెమ్ అండ్ టాక్ టు దెమ్. పిచ్చపాటి ఏదో మాట్లాడి పలానా పాట పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేయగలిగిన ఇది మనం క్రియేట్ చేయాలి. ఆల్సో రిమెంబర్ ద టైం ఫ్రేమ్. యూట్యూబ్ లేదు అప్పుడు, ఫేస్బుక్ అప్పుడే బాగా పాపులర్ అవుతూ ఉంది. ఫేస్బుక్లో వీడియోలు, ఐ డోంట్ రిమెంబర్ వీడియో కాంటెంట్ అంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసింది పోస్ట్ చేయొచ్చాము, కానీ లైవ్ చేయడం అక్కడ లేదు. ట్విట్టర్ ఇంకా స్టార్ట్ కాలేదు అప్పుడు. యా, సో దిస్ వాజ్ ద ల్యాండ్స్కేప్. అలాంటి టైంలో ఈ రేడియోని పాపులర్ చేయగలిగాను నేను. సో దిస్ ఈజ్
వై ఐ క్లైమ్ దట్ పయనీర్ స్టేటస్. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు ఇండియాలో ఎఫ్ఎం రేడియో లేదు. వైజాగ్లో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది, ఇలా కొన్ని ప్లేసుల్లో చాలా తక్కువ ప్లేసుల్లో ఉంది. అప్పుడే ఎఫ్ఎం లిబరలైజ్ చేశారు ఇన్ 2006 ఈ టైంలో. ఐ లెఫ్ట్ టోరీ అండ్ ఐ స్టార్టెడ్ తరంగా. కొంచెం ఫ్యామిలీ కాంప్లికేషన్స్ వల్ల తరంగా నిలిపేయాల్సి వచ్చింది. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. తరంగా నిలిపేసి ఐ హ్యాడ్ దట్ విండో ఆఫ్ టైమ్ సోషలైజ్ అని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యూట్యూబ్, I wanted to mobilize everything into YouTube because I saw the YouTube mobilization. I had a conversation with my brother. He was debunking me. He is the biggest critic and he's also biggest supporter for me. So this conversation happened with my brother. ఎందుకురా డబ్బులు వేస్ట్ చేస్తావు, ఇదేం కాదు అది దాన్ని. I mean, he was like dismissing, but I didn't listen to him at that time. But ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల ఆపేసేయాల్సి వచ్చింది అది. తర్వాత ఐ వాజ్ బిజీ విత్ మై కెరియర్. ఐ వాజ్ వాచింగ్ యూట్యూబ్, కానీ ఈ యూట్యూబ్లో నేను ఏదైతే అబాండన్ చేశానో అదే పాత్రలో చాలామంది సక్సెస్ అవటం కొంచెం ఐ వాజంట్ ఫాలోయింగ్ టూ క్లోజ్ దట్ ఫెనామినా. ఇది యాక్చువల్గా మరీ ఎక్సలరేట్ అయినట్టుంది. కోవిడ్ ముందు ఒక సంవత్సరం నుంచి ఎక్సలరేట్ అయినట్టుంది, 2019 నుంచి. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది స్టార్స్ ఉన్నారు. సో అది అగైన్ దిస్ హోల్ కాన్వర్జేషన్ ఐఎమ్ టాకింగ్ టు యూ కేమ్ ఫ్రమ్ ద క్వశ్చన్ సంబడి ఆస్క్డ్ అబౌట్ యూట్యూబ్ మానిటైజేషన్. నా క్లాస్ వీడియోలు కొన్ని పెట్టాను. అంటే ఐ హ్యాడ్ అనదర్ ప్రాజెక్ట్ గోయింగ్ ఆన్. 2015లో స్టార్ట్ చేసి టెక్నికల్ కాంటెంట్ పెట్టాను అప్పుడు. బట్ ఐ వాజంట్ మానిటైజింగ్ ఆర్ ఎనీథింగ్ అట్ దట్ టైం. ఒక సంవత్సరం పాటు అయిన తర్వాత సో ఐ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్. టెక్నికల్ కాంటెంట్ పెట్టడం తగ్గించేసాను. 2024లో ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు దెన్ ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు దిస్ వరల్డ్ ఆఫ్ సోషలైజింగ్. అగైన్ నా బౌండరీస్ నాకున్నాయి. ఫ్యామిలీ ఈజ్ ఆఫ్ లిమిట్స్. వర్క్, there is a brick wall between me and my YouTube content and my family, and a brick wall between my work and here. అందుకనే ఇనీషియల్గా నేను ప్రొఫెసర్ అని ఇలా కాన్వర్జేషన్లో చెప్పాను, కానీ ఎక్కడ పెట్టలేదు నా వీడియోలో. ఐ వాజంట్ ట్రయింగ్ టు సెల్ మై సెల్ఫ్ యాజ్ అ ప్రొఫెసర్, ఎందుకంటే ఇట్ హ్యాస్ నో రెలవెన్స్. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా విషయం ఉందనుకుంటే మీరే చూస్తారు, విషయం లేదనుకుంటే చూడరు. సో that was my thinking at that time. Unfortunately, July 17th start chesanu idi. My brother passed away in August. He had a stroke, complications. I was devastated. నాకు ఒక సిద్ధాంతం ఉంది, ఏదైనా మొదలు పెడితే అది పూర్తి చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందే అని. నేను వీడియోలు మొదలుపెట్టింది ఎందుకంటే పొలిటికల్ కంటెంట్ పెడదాం, ఎలక్షన్కి సంబంధించింది. నా పాత పాపులారిటీ ఆధారంగా కొంతమంది అన్న నా మాట వింటారు అన్న ఉద్దేశంతో పెట్టాను, కానీ దెర్ వాజ్ నో అదర్ ప్రాఫిట్ మోటివ్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్. ఎలక్షన్స్ వరకు చేద్దాం, తర్వాత మానేద్దాం అన్న ఉద్దేశంతో. అంటే ఇక అంతకు మించి నాకు వేరే ధ్యాస లేదు ఈ వీడియో కాంటెంట్ పెడతాం. ఆఫ్టర్ మై బ్రదర్ డైడ్, actually before my brother died, 2019లో he and I spent quite a bit of time together. అప్పుడు ఒక మాట అన్నాడు మా అన్నయ్య నాతో, రేయ్ యు ఆర్ రైట్, నీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడు ఎంతమంది అదే కాన్సెప్ట్తో ఎంత పాపులర్ వీడియోలు అవన్నీ పెడుతున్నారో. అంటే హీ వాజ్ వాచింగ్. ఇది ఎక్కడ వచ్చిందంటే కాన్వర్జేషన్, ఇద్దరం హోటల్ రూమ్లో ఉన్నాము. హీ వాజ్ వాచింగ్ సమ్ యూట్యూబ్ కంటెంట్. ఏంటో ఇది చూస్తున్నావు అని. ఇద్దరం వీ లవ్ ఈచ్ అదర్, బట్ మాట్లాడుకునేటప్పుడు ఇట్టాగే గుంటూరు నాటు భాషలోనే మాట్లాడుకుంటాం. ఇది అది ఇది అంటూ తన వీడియో గురించి చెప్పి, దెన్ ద కాన్వర్జేషన్ వెంట అంటూ యూట్యూబ్లో కాంటెంట్ ఎంత పాపులర్ అయింది, తను ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాడు, నువ్వు అదే కంటిన్యూ అయ్యి ఉంటే నువ్వు పెద్ద సూపర్ స్టార్ అయి ఉన్నాడు, నేను సూపర్ స్టార్లు అయ్యాను ఎందుకులే, అట్లా ఏదో నడిచింది కాన్వర్జేషన్. బట్ he pretty much said, you are right, I am wrong, but he didn't use those words, but pretty much that's what he was trying to convey me. Fast forward 2024 ఆగస్ట్లో తను చనిపోయిన తర్వాత, సో అన్నీ అయిపోయింది. సో నవంబర్ వరకు ఏదో
కమిట్ అయ్యాను కదా అని వీడియోలు పెడుతూ వచ్చాను, కానీ పూర్తిగా మనసు దాని మీద లేదు. ఎలక్షన్లు అయిపోగానే దాన్ని ఐ వాజ్ రెడీ టు స్టాప్ పుట్టింగ్ ఆల్ ద వీడియోస్. మా నెఫ్యూతో ఒకసారి మాట్లాడాను, ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్ గుర్తు రావట్లేదు. తను ఏమన్నాడంటే, బాబాయ్ డాడీ చెప్తా ఉండేవారు, నువ్వు అప్పుడు స్టార్ట్ చేసిన ఛానల్ ఇప్పుడు ఇంకెంత పాపులర్ అయి ఉండేది నువ్వు ఆపేయకపోతే అని అన్నాడు. దాట్ మెసేజ్ రెజొనేటెడ్ విత్ మీ. ఇట్స్ లైక్, ఇస్ దిస్ మై బ్రదర్ టెల్లింగ్ మీ టు కంటిన్యూ వాట్ ఐఎమ్ డూయింగ్ అని. సో ఇట్ ఈస్ నాట్ లైక్ overnight decision to continue this. Remember, I have a family, I have familial obligations, and I have work. Koncham as a professor I have nenu research undi, naku teaching undi. Service wise I do a lot of service. Nenu faculty senator ni, senate lo leader ni, and then I work with the administration quite a bit. Akkada responsibilities ayyanna undi. సో ఇన్ని జగులు చేస్తూ ఈ వీడియోలు పెట్టగలనా లేదా అనేది ఒక మీమాంస. టుక్ మీ ఎ ఫ్యూ మంత్స్ టు థింక్ త్రూ దిస్. సో వైల్ థింకింగ్ త్రూ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ త్రూ మై బ్రదర్స్ వర్డ్స్. మేబీ హీ వాంట్స్ మీ టు కంటిన్యూ. ఇఫ్ ఐ వర్ టు ఆస్క్ హిమ్ టుడే, ఈరోజు అన్నయ్య బతుకుంటే తను నేను అడుగుతాను, అన్నయ్య చేయాలనుకుంటున్నాను, నువ్వేమంటావంటే, he probably would have said go for it అని ఉండేవాడు అనుకున్నాను. And also he spoke with some pride about my vision back then. He said like, you are right అనే మాట అనుకున్నా కానీ, but he was speaking of me with some pride. So I wanted to continue that as a family tradition. To be honest, నేను ఈ వీడియోలు పెడతాం అనేది nobody really said this to my face. మా ఆవిడ కానీ, మా అమ్మాయి కానీ, మా అబ్బాయి కానీ డైరెక్ట్గా నువ్వు ఆపేయమని చెప్పలేదు కానీ, బట్ దే మేడ్ వేర్ దే స్టాండ్ ఆన్ దిస్. దే మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఏమన్నారు, మీకెంత అవసరమా అన్నట్టుగా అన్నారు. అంటే దే డోంట్ లైక్ ఇట్. దే డోంట్ లైక్ ఎనీ స్పాట్ లైట్ ఆన్ మీ అండ్ మేబీ సెకండరీలీ ఆన్ ద ఫ్యామిలీ. అందుకని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ 100% విత్ దెమ్ ఆన్ ద సెంటిమెంట్. No spotlight on the family. So this is an explanation for a comment I made in the live stream. I said, I will not put a camera inside my house or in front of my family అని చూసారా, దాని బ్యాక్గ్రౌండ్ ఇది. సో నా సిద్ధాంతం ఒకటి చెప్పాను చూసారా, ఏదన్నా మొదలు పెడితే దాన్ని ముగించే వరకు పని చేస్తూనే ఉండాలి దాని మీద అనేది. ఇట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ అండి. తరంగా మొదలుపెట్టాను, ముగించేయాల్సిన అవసరం ఎందుకంటే, ఇఫ్ యూ నో ద రీజన్స్ యూ విల్ సే వెల్ దెర్ ఇస్ నో అదర్ వే. ఆనాడు 2014లో తరంగా నిలిపివేయడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు ఇప్పటికీ ఉన్నాయి, ఇంకా బలంగా ఉన్నాయి. సో ఐ కెనాట్ ప్రామిస్ ఐ విల్ ఫినిష్ వాట్ ఎవర్ ఐ ఆమ్ డూయింగ్ రైట్ నౌ. దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఫినిషింగ్ ఇట్. దెర్ ఇస్ ఆల్వేస్, ఇట్ ఫేడ్స్ అవే అట్ సమ్ పాయింట్, రైట్? ఈ సోషలైజింగ్ ఏదైతే ఉందో అంటే త్రూ ఏ షో మేక్ ఏ నెట్వర్క్, అది నా కాన్సెప్ట్ ఆఫ్ సోషలైజింగ్. ఇఫ్ యూ లుక్ అట్ యుఎస్ ట్రేడ్ మార్క్ దాంట్లో సోషలైజ్ అని సెర్చ్ చేస్తే నా పేరు వస్తుంది. నేను లైవ్ షోలు మొదలుపెట్టాను చూసారా, దట్ ఈస్ వెన్ ఐ రియలీ టుక్ సీరియస్ అబౌట్ దిస్ ఛానల్. అది January 10th, 2025. ఈ సోషలైజేషన్ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నానంటే, అమెరికన్ పాలిటిక్స్ గురించే నా మెయిన్ ఫోకస్. ఎలివేటింగ్ ద కాన్వర్జేషన్ అంటాను చూసారా. ఐ సా ట్రంప్ బికమింగ్ ప్రెసిడెంట్ అగైన్ ఈజ్ ఎ మేజర్ థ్రెట్ టు యునైటెడ్ స్టేట్స్, ఈజ్ ఎ మేజర్ థ్రెట్ టు ద వరల్డ్. నేను లైవ్ స్ట్రీమ్లు స్టార్ట్ చేసినప్పుడు, లేకపోతే నేను నవంబర్ 24 ఎన్నికల ముందు ట్రంప్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు నన్ను దులిపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ మీన్ now some of them see what I was saying all that. ట్రంప్ ఒక పెద్ద పోటుగాడని నమ్మి అతనికి ఓటేసిన వాళ్ళు, లేకపోతే సమర్థించిన వాళ్ళు ఇప్పుడు అంత ఎదవో, ఎంత చేతగాని వాడో, ఎంత మూర్ఖుడో అందరికీ అర్థమవుతుంది. అతనికి ఓటేసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఐ టోల్డ్ యూ సో అని నేను అనుభవట్లేదు, ఎందుకంటే ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ వెదర్ ఐ వాజ్ రైట్ ఆర్ నాట్. ఇలాంటి అలాగని నేను చెప్పినవన్నీ నిజం అనుకోవట్లేదండి. నేను 2024 ఎన్నికలలో
ఎన్నికల ముందు నేను ఇది అయోవాలో నుంచి ఒక పోల్స్ వచ్చింది, సెల్సార్ పోస్ట్ అని, సెల్సార్ పోల్ అని ఒకటి వచ్చింది. అది చూసి ఇంకొక 2-3 సంకేతాలు చూసి ఖచ్చితంగా ట్రంప్ ఓడిపోతాడు అనుకున్నాను. జరగలేదు. గెలిచిన తర్వాత నా పోరాటం ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయదలుచుకున్నాను. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ టేక్స్ టు చేంజ్ సమ్ మైండ్స్, అంతవరకు. అందుకనే ముగింపు అనేది నిజంగా లేదు దీనికి. నేను అనుకునే ఈ పోరాటానికి ముగింపు అనేది లేదు. ఎగ్జాక్ట్గా డయాస్పోరాకి సంబంధించి ఎంత సమయం వెచ్చించాలి, అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి డయాస్పోరా గురించి ఎంత సమయం వెచ్చించాలనే దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. వాటి గురించి కూడా మాట్లాడదాం. అలా నాకు నచ్చిన విషయాలు, నాకు అవగాహన ఉన్న విషయాల గురించి మాట్లాడదాం. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్. సారీ, లాన్ మోవర్లు కుమ్మేస్తున్నట్టు. సో what I'm saying is, I was right on many things, I was wrong on some things. కమలా హ్యారిస్ గెలుస్తుంది అనుకోవడం, అలాగే దాన్ని ఏమంటారు, స్టాక్ మార్కెట్ లాస్ట్ ఇయర్ టారిఫ్స్ పెట్టినప్పుడు ఇంకా పడిపోతుంది అన్నాను, కేమ్ బ్యాక్ అండ్ ఇట్ సెట్ న్యూ హైస్. సో ఆల్ దీస్ థింగ్స్, దెర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ ఐ వాజ్ రాంగ్, బట్ ఆన్ ట్రంప్ ఐ వాజ్ నెవర్ రాంగ్. ఇఫ్ ఎనీథింగ్, I underestimated what his impact is going to be on the United States, on the US Constitution and the democracy here, and his impact on the world. I really underestimated that. Now you see that the bottom line entante, I am more right than wrong. Also I am ahead of the curve. ఉదాహరణకి ఈ జస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇప్పుడు వాషింగ్టన్ మాల్లో అక్కడ ఉంది కదా రిఫ్లెక్టింగ్ పూల్లో, ఈ ట్రంప్ చేస్తున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో, ఇది ఒబామా టైంలో ఎంత చెత్తగా ఉంది, ఇప్పుడు ఎంత క్లీన్గా ఉంటుంది. కింద రిఫ్లెక్టింగ్ పూల్లో కింద బ్లూ పెయింట్ వేసేసి మొత్తం క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్ లాగా ఉంటాయి, బహామాస్లో వాటర్ లాగా ఉంటాయి, అట్టా అని చెప్తూ ఉన్నాడు. నాకు మాత్రం ఒకటి తెలుసు, యాజ్ అ సివిల్ ఇంజనీర్, అక్కడ ఆల్జీ మాత్రం మళ్ళీ తిరిగి వస్తుంది. కాకపోతే ఇంత వస్తుందన్న విషయం నాకు తట్టల. ఎంతండి, 2 వారాలు కూడా పట్టలేదు తిరిగి రావడానికి, 10 రోజుల్లోపు తిరిగి వచ్చేసింది. రావడం కూడా చాలా బిగ్గర్ ఫోర్స్తో వచ్చేసింది. దాన్ని నేను ఫస్ట్ అంటే రిఫ్లెక్టింగ్ పూల్ గురించి, ట్రంప్ రెటరిక్ గురించి మాట్లాడాను, కానీ ఈ సైంటిఫిక్ టర్మ్స్తో దాని గురించి నేను ఫస్ట్ సండే షోలో మాట్లాడాను, జూన్ 14వ తారీఖు. అప్పటికి పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా క్యాచ్ చేయలేదు. ఇది నేను రికార్డ్ చేస్తుంది 19th, 5 రోజులు. ఈ 5 రోజుల్లో వన్ ఆఫ్ ద టాప్ 3-4 హెడ్లైన్స్, ఇరాక్ వార్ పక్కన పెడితే వన్ ఆఫ్ ద టాప్ 3-4 హెడ్లైన్స్ వచ్చేసి ఇదే, రిఫ్లెక్టింగ్ పూల్. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మై పాయింట్ అగైన్ ఈజ్, ఐ స్టే ఆన్ టాప్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ సీ థింగ్స్ ఇన్ ఎ వే దట్ may or may not connect that well with everybody in the diaspora. So again, I will stay grounded here. I'll tell you, I've been wrong many times. I have a portfolio to show you, a stock portfolio to show you how wrong I was. Going back to elevating the conversation అనేది, సరే ఎలివేటింగ్ అంటే దానికి ఆపోజిట్ ఏంటి, లోవరింగ్ అని కదా. లోవరింగ్ అనే కంటే ఒక మాట చెప్తాను నేను, వాట్ ఐ వోంట్ డూ అన్న ఉద్దేశంతో చెప్తాను. ఐ కాన్షియస్లీ ట్రై టు అవాయిడ్ గాసిప్. 1-2 సార్లు ఏమన్నా వెళ్ళానేమో, దట్స్ బికాజ్ ఐ గాట్ క్యారీడ్ అవే అయి ఉండొచ్చు, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఐ ట్రై నాట్ టు గెట్ ఇన్ టు గాసిప్. ఉదాహరణకి ఇప్పుడు ఏది బిగ్గర్ థ్రెట్ అనేది చూస్తాను నేను. నా ఫస్ట్ లిట్మస్ టెస్ట్ ఏంటంటే, ఇస్ దిస్ నెసెసరీ? దీనివల్ల క్లిక్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు సరా గంజాలస్ గురించి వీడియోలు పెడుతున్నాను కదా, దట్స్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్. నేను పెట్టే కాంటెంట్ అది. ఐ ఫెల్ట్ షీఈ్ ఎ థ్రెట్, షీ మస్ట్ బీ అడ్రస్డ్. షీఈ్ ఎ థ్రెట్ టు ఇండియన్ డయాస్పోరా, ఇండియన్ రెప్యుటేషన్, వీటన్నిటికీ. అందుకనే ఆవిడ మీద కాంటెంట్ పెడుతున్నాను. బట్ ఐ కెన్ టెల్ యూ దిస్, తన మీద పెట్టిన కాంటెంట్తో దెర్ ఆర్ మోర్ వ్యూస్, మోర్ మానిటైజేషన్ ఫ్రమ్ దట్ వన్ దెన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ టాక్ అబౌట్. పాలిటిక్స్ గురించి మాట్లాడితే వాటికి తక్కువ వ్యూస్ వస్తాయి. దట్స్ వాట్ యు ఆర్ కన్జ్యూమింగ్. బట్ ఐ ట్రై నాట్ టు లూజ్ దట్ ఫోకస్. ఏది, ఎలివేట్ ద కాన్వర్జేషన్. ట్రంప్ ఏం చేస్తున్నాడు, అతని వల్ల జరిగే నష్టం ఏంటనేది హయ్యర్ ప్రయారిటీ. సరా గంజాలస్ వల్ల నష్టం డయాస్పోరాకి, అది లోవర్ ప్రయారిటీ. ఎగ్జాక్ట్ H1B ఫ్రాడ్ అంటారా, ఈవెన్ లోవర్ ప్రయారిటీ. నాట్ దట్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్,
మరొకసారి పదే పదే చెప్పిందే మరొకసారి చెప్తాను. ఏంటి, ప్రపంచంలో దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అన్నిటి గురించి మాట్లాడే టైం కానీ, ఓపిక కానీ, విఘ్నత కానీ నాకు లేదు. సో ఐ వాంట్ టు స్టే విదిన్ మై డొమైన్. నాకు చేతనైనవి, నేను చెప్పగలిగినవి అన్న విషయాలు మాత్రం, వాటి గురించి మాత్రం చెప్తాను. మిగతావి చెప్పగలిగినవి కూడా ఉంటాయి అనుకోండి. లెట్స్ సే డయాస్పోరా కంటే ఇంకా కొంచెం కిందకు వచ్చేసరికి ఇప్పుడు ఏదో యూట్యూబ్ స్కాండల్స్, యూట్యూబ్ వీడియో స్కాండల్స్ ఏవేవో చూస్తూ ఉన్నాం కదా. మళ్ళీ యూట్యూబర్స్ మధ్య యుద్ధాలు కూడా నడిచినాయి అంట. ఐ కీప్ హియరింగ్ అబౌట్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు టచ్ దట్. టు మీ దస్ గాసిప్. ఏదో యూకే నుంచి వన్ యూట్యూబర్ స్కామ్డ్ పీపుల్ అలాంటివన్నీ వస్తున్నాయి. ఐ డోంట్ వాంట్ టు టచ్ దట్. మేబీ మోర్ క్లిక్స్ వస్తాయేమో. It's on the overall scheme of things, it's one person or select people. Nobody's lives are really impacted other than those select people, and if they are scammers, it's a much smaller scale. And also it is more of a gossip than this. So now elevating the conversation and then చూసుకోండి. I don't want to go, I don't want to do a gossipy story. I won't promise that I will never touch gossip. Definitely ఈ ఎలివేటెడ్ కాన్వర్జేషన్ లెవెల్లో గాసిప్, ఇప్పుడు సంథింగ్ ట్రంప్ డేడ్ ఈజ్ గాసిప్ వర్ది, యా ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. ఏదో ర్యాండమ్ యూట్యూబర్ ఏదో చేసిన దానికి, అన్లెస్ ఇట్ హ్యాస్ మచ్ బిగ్గర్ ఇంపాక్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ దట్. ముగించే ముందు ఒక్క మాట, ఇది కంప్లీటింగ్ ది అసైన్మెంట్ అంటే not necessarily there is a clear ending to it. The ending can be gradual or foreseen, and or it may even be abrupt. అది మనసులో పెట్టుకుని నేను చెప్పేది ఏంటంటే, I will continue to put my content as long as I can, as long as the circumstances permit. If one day you see my abruptly coming and saying, hey, I cannot do this anymore, that's a possibility too. But until then, the show goes on. ఇంకోటి చెప్తాను, నన్ను పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఎవరన్నా మీకు తటస్థపడితే, మీరు వాళ్ళని నా గురించి అడిగితే ఎగ్జాక్ట్గా ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ కొందరు ఏం చెప్పగలరు నేను చెప్తాను. వీడికి పొగర ఎక్కువ, అహం ఎక్కువ అన్నమాట చెప్తారు. ఫైన్, పాసిబుల్లీ. ఎందుకంటే నేను రాజీ పడను కొన్ని విషయాల్లో. అది అహంకారం అనిపిస్తుంది కొంతమందికి. ఉదాహరణకి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి, మా కాలేజ్కి వచ్చారు. నేను డీన్ దగ్గర మీటింగ్ అరేంజ్ చేసి వెళ్తే కూర్చున్నాము కాన్ఫరెన్స్ రూమ్లో. మేము చెప్తా ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇండియన్ స్టూడెంట్స్ వస్తారు మన కాలేజీలో, వీళ్ళంతా ఎక్కువగా ఉన్నది, మనకి ఇంత ట్యూషన్ పే చేస్తారు. అది మనం ఎడ్యుకేషన్ మినిస్టర్స్తో అక్కడితో సఖ్యంగా ఉంటే దెర్ మే బీ సమ్ ఆపర్చునిటీ టు హ్యావ్ సమ్ కొలాబరేటివ్ థింగ్స్ అన్న. సో డీన్ వాజ్ రిసెప్టివ్, వీ వర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఆయన గారు నాకు ఆదేశాలు ఇవ్వటం మొదలుపెట్టాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన ఎంత తిరిగి సూటిగా చెప్పాను, చూడండి నేను మా యూనివర్సిటీ ప్రతినిధిని, మీ దగ్గర నేను పనిచేయట్లేదన్న. అందరి ముందే అన్న. ఆయన వెనకాల ఆయన ఏంటి 4-5 వస్తారు అనుకుంటే 25 పీపుల్ నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ఏం గోలండి బాబు. ఐ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్ బీయింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దోస్. సో ఎనీవే, సో అది ఆ వచ్చిన 20-30 మందిలో చాలామంది పొగరుగా చూశారు. అదేమో ఐ డోంట్ సీ ఇట్ దట్ వే. దట్ ఈస్ హూ ఐ యామ్. ఈ వీడియో మొదలుపెట్టాను చూసారా, సామెత, సంస్కృత సామెత, ఇంగ్లీష్లో చెప్పానే, హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ who knows not is a fool, shun him. I had moments like that. Alage who knows and knows not that he knows, I had moments like that. I also had moments, he who knows not and knows he knows not, I had moments like that. Udaharaniki, this social media take off, I was completely oblivious to it, and also the negativity that came up with it, I was completely oblivious. At some point కొంతమంది నా మీద బురద చల్లటానికి కూడా సిద్ధమవుతారన్న దానికి నేను ప్రిపేర్ అయ్యే చేస్తున్నాను.
ఇప్పుడు బురద చల్లటానికి కారణాలు ఏమి ఉండవు అసలు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్కెలిటన్స్ ఇన్ మై క్లాసెట్. It may very well be simply because they're jealous, or they're just plain old stupid and spiteful idiots. I don't know. Well, touch wood. I did that without any such thing for 8 years back then, and hopefully I'll continue to do it that way. And I hope I continue to get your support until then. Thank you for listening to my rant.